నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బలభద్రపురంలో పల్లె పండుగ 2.0లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పోలవరం జిల్లాలో రైతు రుణాలకు బ్రేక్. రుణాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని రైతు సంఘాలు. యాభై కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారులకు మహార్దశ. నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కాపవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. పోలవరం జిల్లాలోని రాజవొమ్మంగి ప్రాథమిక సంఘం మండల అధ్యక్షులు ముప్పన కేశవ్ మాట్లాడుతూ 12 మండలాలకు చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల రైతులు రుణాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా విభజనతో సమస్యలు తీరుతాయని ఆశించిన రైతులకు పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. రుణాల కోసం అవసరమైన తనఖా బాండ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది. 12 సంవత్సరాల చెల్లుబాటు గల ఈ హామీ పత్రంపై 1/70 చట్టం స్పష్టత లేకపోవడంతో రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించాలన్నా దానిపై అయోమయం నెలకొంది. రంపచోడవరంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉన్నప్పటికీ గిరిజన భూ చట్ట పరిమితుల కారణంగా రుణ ప్రక్రియ నిలిచిపోయింది. ఒకవైపు బ్యాంకు నిబంధనలు, మరోవైపు చట్టపరమైన ఆంక్షల మధ్య రైతులు నలిగిపోతున్నారు. సార్, రాజవొమ్మంగి మండలంలో స్మార్ట్ గేజ్ అనే బౌండ్ లేకపోవడం వల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరపతి నుంచి రైతులు చాలామంది లోన్లు తీసుకోవడానికైతే అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా సమాచారం. సార్, మీరు ఇక్కడ ఉన్నటువంటి డిసిసిబికి సంబంధించినటువంటి అధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు? నమస్కారం అండి. నేను ఉప్పన కేశవ్, రాజవొమ్మంగి చైర్మన్గా నియమితులయ్యాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అడిగిన ప్రశ్నకు సమాధానం. గతంలో ఈ రాజవొమ్మంగి సొసైటీ అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు ప్రతిపాడులో ఈ రైతులకు కావాల్సిన ఆ యొక్క పాస్బుక్ జెరాక్స్ అన్ని పట్టుకెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించేవాళ్ళం అండి. ఆ టైంలో ఆ రిజిస్ట్రేషన్ తీసుకొని మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని రైతుకు కావాల్సిన రుణములు ఇచ్చేవారు. కానీ గత 4 సంవత్సరాల క్రితం అల్లూరు సీతారామరాజు జిల్లా మన ప్రాంతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో వచ్చిన తర్వాత ఈ బాండ్ రిజిస్ట్రేషన్ అనేది కొంత ఇబ్బంది జరగడం జరిగింది. ఎందుకంటే మేము దాని మీద పిఓ గారితో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయం అక్కడ మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం కేంద్రంలో పెట్టడం జరిగింది. దాంట్లోనికి మేము ఈ సబ్ రిజిస్ట్రేషన్ గారిని కలిసినప్పుడు ఈ ప్రాంతం 170లో ఉంది కాబట్టి ఈ యొక్క బాండ్ మార్ట్గేజ్ అనేది ఇవ్వడం జరగదు అని వారు తెలియజేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు కొత్తగా లోన్లు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ లోన్లు తేవడం కొంచెం కష్టంగా ఉంది. దీని మీద మేము పై ఆఫీస్ వారికి చెప్పాం, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి ఉన్నాం. కానీ ఇంకా పిఓ గారు దీనిపై అబ్జెక్షన్ పెడతా ఉన్నారు. కానీ ఈ యొక్క రాజవొమ్మంగి వ్యవసాయ సహకార పరపతి సంఘం సుమారు 62 గ్రామాలను విస్తరించి ఉంది. 62 గ్రామాల్లో సుమారు 3,200 మంది సభ్యులుగా ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యులే ఉన్నారు. అందులో దాదాపు 1800 మంది లోన్లు తీసుకుని ఉన్నారు. అందులో ట్రైబ్స్ ఉన్నారు, నాన్ ట్రైబ్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. ఇంతవరకు వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఈ జిల్లా ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత ఈ పిఓ గారు అబ్జెక్షన్ పెట్టడం వల్ల రైతులకు సకాలంలో ఈ రుణాలు అందించలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ వాళ్ళు గమనించి గ్రహించి వీళ్ళకు కూడా నాన్ ట్రైబ్స్ కూడా, అలాగే వాళ్ళతో పాటు ట్రైబ్స్ కూడా ఈ యొక్క బాండ్ రిజిస్ట్రేషన్ చేయించి ఏదైతే మన రంపచోడవరం జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ యొక్క బాండ్ రిజిస్ట్రేషన్ చేయించి రుణాలకి అవకాశం ఇవ్వాలని మేము వారిని సవినయంగా కోరుతున్నాము.
పెదపూడి మండలం గొల్లల మామిడాడలో 30 లక్షల రూపాయలతో నిర్మించబోయే ప్రభుత్వ ఆయుర్వేదం ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంప్రదాయ వైద్యం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయుషేక్ ద్వారా పెద్ద ఎత్తున హోమియో ఆసుపత్రి గాని యునామీ గాని ప్రోత్సహించడం జరుగుతున్నది. అందుకే ఈరోజు గొల్లల మామిడాడ గ్రామంలో 30 లక్షల రూపాయలతో హోమియో ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. ఈ హోమియో ఆసుపత్రి మార్చి నెలాఖరికి పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తిక సూర్యకుమారి, జుత్తిక కృష్ణ, తమలంపూడి శివరామరెడ్డి, ద్వారంపూడి గోపీకృష్ణారెడ్డి, రావాడ, నాగు గొల్లాల, మామిడాడ గ్రామ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయుష్ శాఖ ద్వారా పెద్ద ఎత్తున హోమియో ఆసుపత్రులు కానీ, అదేవిధంగా ఆయుర్వేద ఆసుపత్రులు కానీ, యునానీ కానీ ఇవన్నిటినీ ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే 1897లో అప్పుడు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా 3 హోమియో డిస్పెన్సరీలను ఆ రోజు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1 రామవరం, 2 ఓలపల్లి, 3 వెంటూరు గ్రామాల్లో. ఆ ఓలపల్లి డిస్పెన్సరీ కొద్దిగా శిథిలావస్థకు వచ్చిన నేపథ్యంలో అక్కడ దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఆధునికంగా తయారు చేయడం, అదేవిధంగా ఇక్కడ గొల్లల మామిడాడలో ఆయుర్వేద హాస్పిటల్ కోసం 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ 2 ఆసుపత్రులు కూడా మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అల్లోపతి వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయని ప్రజలు భావిస్తూ ఉన్నారో దానికి ప్రత్యామ్నాయంగా ఇవాళ సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దానికోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం కాకుండా డిస్పెన్సరీలను ఏర్పాటు చేసి తద్వారా సాంప్రదాయ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి ప్రభుత్వ పర్యాటక శాఖ, వ్యవసాయ శాఖ సౌజన్యంతో ప్రతి సంవత్సరం జనవరిలో అత్యంత వైభవంగా నిర్వహించే ప్రజా ఉత్సవాలు పలు పుష్ప ప్రదర్శనను జయప్రదం చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి అంకిత్ కుమార్ కోరారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారా గత 24 సంవత్సరాల నుండి యానాం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలు పుష్ప ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది పలు పుష్ప ప్రదర్శన 6, 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. యానాం జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వ్యవసాయ శాఖ మంత్రి జయకుమార్ చేతుల మీదుగా ప్రారంభం కానుందన్నారు. Greetings everyone. Today 22nd People's Festival and the 24th flower show is being celebrated in Yanam. We invite all the public from Yanam and even from outside also to participate and make this event a great success. And I hope you will enjoy the next coming few days and make best use of this opportunity. And upcoming Pongal festival is also there, so I wish you all a very happy Pongal also, and let's hope we will enjoy this festival together. Thank you so much. అందరికీ నమస్కారం. ముఖ్యంగా యానం ప్రజలకి అలాగే యానం పక్కనున్న రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 24 సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం కూడా బ్రేక్ లేకుండా అండ్ ఫ్లవర్ షో అండ్ వెజిటబుల్ షోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పాండిచ్చేరి గవర్నమెంట్ ద్వారాగా మనం నడిపిస్తూ ఉన్నాం. దానికి ఈరోజు ఇనాగరల్ ఫంక్షన్కి మన అగ్రికల్చర్ మినిస్టర్ మన తేని జయకుమార్ గారు వచ్చున్నారు. 6 గంటలకే స్టార్ట్ అవుతుంది. అందుకని యానం ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఫ్లవర్ షోలోనూ మీరందరూ కూడా వచ్చి పాలు పంచుకోమని, అలాగే 22 సంవత్సరాల నుంచి యానం పీపుల్ ఫెస్టివల్ని ఇతర రాష్ట్రాల నుంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులతో 3 రోజుల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు పుదుచ్చేరి ప్రభుత్వం ఈవేళ సాయంత్రానికల్లా శాంక్షన్ ఇవ్వబోతుంది. ఇప్పుడే మినిస్టరు టూరిజం సైన్ చేశారు. సీఎం 1 o'clock కల్లా సీఎం సైన్ చేసి ఎల్జీకి వెళ్తుంది. ఈవినింగ్ కల్లా శాంక్షన్ యానం పీపుల్ ఫెస్టివల్ శాంక్షన్ కూడా వస్తుంది. అందుకని మీరు ప్రోగ్రాము ఉందా లేదా అన్నది డౌట్ పడకుండా పాండిచ్చేరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న
యానం పీపుల్ ఫెస్టివల్కి అలాగే ఫ్లవర్ షోకి కూడా 6 గంటలకే మీరు అందరూ వచ్చి ఇది తిలకించి మీరు ఆనందం కోసం పుదుచ్చేరి ప్రభుత్వం చేస్తున్నది. దానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 2 కార్యక్రమాలని ఈరోజు రేపు ఎల్లుండు అనగా 6, 7, 8 ఫ్లవర్ షో అయితే మీ అందరి కోరిక మేరకు 9వ తారీఖున కూడా పెట్టడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా యానం ప్రజలు పిల్లలు అందరూ కూడా వచ్చి మీరు దీంట్లో ఎంజాయ్ చేయమని అలాగే ఈ కార్యక్రమాలు తిలకించమని మీరు సంతోషపడేలాగా చేయడానికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో 4 రహదారులు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 50.25 కోట్ల నిధులు మంజూరయ్యాయని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ యానాం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ఏడాది కేంద్ర ప్రభుత్వం 50.25 కోట్ల నిధులు మంజూరు చేసిందని, దీనికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, మంత్రులకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్, పుదుచ్చేరి అధికార యంత్రాంగానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో యానం నియోజకవర్గంలోని 4 ప్రాంతాల్లోని రహదారులు అభివృద్ధి చేస్తామని తెలిపారు. పలు దఫాలు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి రహదారుల అభివృద్ధికి సంబంధించి నిధులను విడుదల చేయాలని కోరడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి విధులను మంజూరు చేసిందని తెలిపారు. యానం ప్రజలకి అందరికీ కూడా నమస్కారం. గత జనవరి 1వ తారీఖున నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అయితే జనవరి 2025 10 కోట్ల రూపాయలని మన బోర్డర్ నుంచి అనగా కనకాలపేట బోర్డర్ నుంచి జెండా స్తంభం వరకు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చింది. మరలా నేను ఇంకొక డిసెంబర్ 3వ తారీఖున డిసెంబర్ 3వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 వర్కులు పట్టుకెళ్ళాను. ఒకటి ద్రాక్ష మన ఒకటి 3 తూముల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు 7,25 లక్షల రూపాయలు మనం అడిగిన వెంటనే దానికి శాంక్షన్ ఇచ్చున్నారు. నిన్న సాయంత్రం శాంక్షన్ ఇచ్చున్నారు. అలాగే జెండా స్తంభం నుంచి గిరంపేట, సావిత్రినగర్ అండ్ దర్యాలతిప్ప రోడ్డుకి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చున్నారు. అంటే ఒక గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారాగా 40 crores 25 lakhsని ఒక్క సంవత్సరంలో మనం శాంక్షన్ తీసుకోగలిగాం. దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ మినిస్టర్ ఈజ్ ఎ గడ్కరీ గారికి, అలాగే ముఖ్యంగా సెక్రటరీ ఈజ్ ఎ తమిళనాడు క్యాడర్ ఇన్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉమాశంకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన గవర్నమెంట్లో ఉన్న మన చీఫ్ మినిస్టర్ గారికి, గవర్నర్ గారికి, అలాగే పీడబ్ల్యూ సెక్రటరీ ముత్తమ్మ, చీఫ్ ఇంజనీర్ అండ్ యానం డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకనంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 40 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ద అప్రోచ్ ఆఫ్ నేషనల్ హైవే రోడ్స్ రావడం ఇంపాసిబుల్. ద ఇంపాసిబుల్ అన్నది మల్లాడి ఈజ్ ఎ పాసిబుల్ అని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే ఎస్టిమేట్లు తయారు చేసినప్పుడు కూడా సార్ ఎంటైర్ బడ్జెట్ ఈజ్ 50 crores ఇన్ పాండిచ్చేరి. 50 crores ఉన్నప్పుడు మీరు 40 crores ఎలాగంటే మీకు 50 crores కాకుండా ఎడిషనల్ దిస్ 30 crores 25 lakhs ఈజ్ ఎ ఎడిషనల్ యూటీస్, అదర్ యూటీస్ ఈజ్ ఎ నాట్ స్పెండ్, దట్ మనీ ఈజ్ ఎ గివ్ ఇట్ టు యానం. ఈ 30 కోట్లు. ఇది కాకుండా ద్రాక్షారమట్టు ఈజ్ ఎ గోపాల్ నగర్ అండ్ 3 తూములకి 10 crores ద స్పెషల్ ఫండ్, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు. ద స్పెషల్ ఫండ్ అని చెప్పేసి అది ఇచ్చున్నాం. టెండర్ ఆల్రెడీ అయింది. ఈజ్ ఎ ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా స్టాప్ అయ్యేలాగా టోటల్లీ 50 కోట్ల రూపాయలు 4 వర్కులకి మనం తీసుకురావడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. ఈజ్ ఏ మై డ్యూటీ యానం డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు తీసుకోవాలో, ఎక్కడ పాండిచ్చేరి డబ్బులు తీసుకోవాలో, ఎక్కడ సిఎస్ఆర్ ఫండ్ డబ్బులు తీసుకోవాలన్నది ఇన్ని సంవత్సరాలుగా చేసుకొచ్చాను. ఈ సంవత్సరం కూడా చేసుకురావడం జరిగింది. ఇది లాస్ట్ విజిట్ మీకు చెప్పుకున్నాను. డిసెంబర్ 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఢిల్లీ ప్రోగ్రాంలో మీకు వితిన్ ఎండ్ కల్లా మీకు శాంక్షన్ తీసుకొస్తామని చెప్తే ఒక్క 5 days మాత్రమే లేట్ అయింది. మనకి 50,25 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 4 roadsకి రావడం చాలా సంతోషం. అధికారులకి, మన గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు మళ్ళా వన్ మోర్ సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈరోజు ఎస్టర్డే 21 పీపుల్ని మనకు ఇచ్చేసింది. 20 daysలో 20th ఈ నెల 20వ తారీఖు కల్లా ఫ్లడ్ వాల్ 199 crores అండ్ ఐలాండ్ నెంబర్ 3కి ఈజ్ ఎ ఎస్టిమేట్ డిపిఆర్ తయారు చేయడానికి 2 ఏజెన్సీని సెలెక్ట్ చేసింది. 1 ఏజెన్సీ ఊప్, అలాగే సెకండ్ ఏజెన్సీ వ్యాబ్స్కోకి ఏమో ఈజ్ ఏ
ఈ మన ఐలాండ్ నెంబర్ 3 ఏమో వ్యాప్కోకి, క్యూబ్కి ఏమో వీళ్ళకి ఇవ్వడానికి ఫైనల్గా 25 కిలోమీటర్స్ మన యానం ఏరియా 13 కిలోమీటర్స్ ఉంటే 25 కిలోమీటర్స్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఆల్సో. అలాగే లెంత్ గోదావరి ఏరియా లెంత్ ఎంత, ఏ ఏరియాలో ఎంత ఉంది, 1.8 కిలోమీటర్స్ ఒక ఏరియాలో ఉంది, 2 కిలోమీటర్స్ ఉంది, 2.2 కిలోమీటర్స్ ఉన్నది. దాని డెప్త్ ఎంత, దానికన్నది మోడల్ సర్వే చేయడానికి 20 తారీఖు ఇది డెడ్ లైన్ ఇచ్చి నిన్న నుంచి పనిచేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళందరితో నేను మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు 14th కే డే అండ్ నైట్ వర్క్ చేసి సబ్మిట్ చేసేలాగా, దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా February 15th ఈజ్ ఎ లాస్ట్ డే. దీనికి మొత్తం నియర్లీ దగ్గరగా 285 క్రోర్స్ 2 వర్కులకి ఇవ్వబోతుందన్న దాన్ని యానం ప్రజలకి ప్రత్యేకంగా మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్. బలభద్రపురంలో పల్లె పండుగ 2.0లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురంలో 37.60 లక్షల రూపాయలతో నిర్మించిన 7 సీసీ రోడ్లను ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా సబ్సిడీ ద్వారా 4 లక్షల రూపాయలతో నిర్మించిన 2 గోశాల షెడ్లను ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. ఈ భూమి మీ హక్కు కార్యక్రమం పాల్గొని రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్బుక్ ను రైతులకు అందజేసిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి. ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు ఉన్నారు. నిజమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం మన రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి నిరూపిస్తూ ఇవాళ రాజముద్రతోటి కొత్త పుస్తకాలు రైతులందరికీ కూడా పంచేటువంటి ఒక కార్యక్రమం. కనుక ఇవాళ అటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అదృష్టం అని చెప్పి నేను అంటాను. అదృష్టం నాకు కల్పించినందుకు రామకృష్ణారెడ్డి గారికి, మీ అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతులకి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే నాకెప్పుడు కూడా మనసుకి హత్తుకున్నది శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటలు. పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే, కాలువ కట్టిన ధర్మజలానికి ధర్మజలానికి ఖరీదు లేదో అన్నారు శ్రీశ్రీ గారు. అంటే దీని అర్థం ఏంటంటే ఒంటిన కారే చెమట బిందువుల్ని, స్వేద బిందువుల్ని వడ్ల గింజగా మార్చే నేర్పు ఓర్పు కలిగినటువంటి రైతు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి మనం గమనిస్తూ అటువంటి రైతు శ్రమ పడేటువంటి శ్రమకి విలువ కట్టలేము అని చెప్పి ఏదైతే శ్రీశ్రీ గారు అన్నారో దానికి సంపూర్ణంగా నేను దాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వాటిని తగ్గించుకొని మనందరం కూడా ప్రకృతి వ్యవసాయం వెళ్ళడం, ప్లస్ కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా, ప్రధానమంత్రి గారు చెప్తున్న విధంగా నానో ఫెర్టిలైజర్స్ దిశగా కూడా మనం మళ్ళాలని ఈ సందర్భంగా రైతాంగానికి అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ రోజు ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వరి గారు ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషం. ఇవాళ మీ అందరికీ సంతోషకరమైన వార్త ఉదయం ఇవాళ జన్మభూమి ఎక్స్ప్రెస్ మనం అనపర్తిలో హాల్ట్ తీసుకోవడం జరిగింది. ఆ హాల్ట్ ని గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రారంభించారు. పార్లమెంటు సభ్యుల యొక్క కృషితో ఇవాళ మనకి ఇక్కడ జన్మభూమి హాల్ట్ సాధించుకోగలిగాం. చెప్పిన మాట ప్రకారంగా సంవత్సరంన్నరలో ఆ హాల్ట్ సాధించి ఇవాళ సంక్రాంతి కానుక అనపర్తి నియోజకవర్గానికి ప్రజలకు ఇచ్చిన పురంధరేశ్వరి గారికి మీ అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలంలోని మంగళవారం పుడెన కాటేజీ సమీపాన ద్విచక్ర వాహనం చెట్టుని ఢీకొని ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనానికిపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మారేడుమిల్లి సిఐటిజి నరేంద్ర ప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్య నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సిఐ తెలిపారు.
ఇచ్చారండి. కాపవరంలో 40.60 లక్షల రూపాయలతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా గ్రామ సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అందులో ముఖ్యంగా అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హాల్ట్ మరియు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, ఆళ్ల గోవింద్ గారికి, నాగు గారికి, పెద్దలందరికీ, సోదరిమణులందరికీ కూడా, ఏఎంసీ చైర్మన్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి కాపవరం గ్రామ సోదరిమణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో పొద్దుటి నుండి కూడా ఇందాక చెప్పడం జరిగింది, జన్మభూమి హాల్టు, తర్వాత మళ్ళీ ఇవాళ కాపవరం గ్రామంలో బిక్కవోలు మండలంలో అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వీటింట్లో పాల్గొనేటువంటి అవకాశం నాకు సోదరులు రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి సందర్భంలో వారికి, కాపవరం గ్రామ వాసులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. వస్తున్నటువంటి సందర్భంలోనే వారితో చెప్తున్నాను, సాధారణంగా ఒక ఊరు అభివృద్ధి చేయాలి అని అనుకుంటే, లేదా ఒక ఊరు నిర్మాణం చేయాలి అని అనుకుంటే శ్మశానం ఎక్కడ, శ్మశానానికి దారి ఉన్నదా లేదా అని ముందు వెతుక్కుంటారంట పెద్దవారందరూ. ఆ తర్వాత గుడి నిర్మాణం ఎక్కడ చేయాలి అని చెప్పి ఆలోచిస్తారంట. ఆ తర్వాతే ఇళ్ల నిర్మాణం కావచ్చు, వేరే వేరే విషయాల మీద దృష్టి కేంద్రీకరించడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం అని అనాదిగా మనకి పెద్దలు చెప్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలో ఇవాళ నేను కాపవరం గ్రామానికి వచ్చినటువంటి నేపథ్యంలో ముందు శ్మశానానికి సంబంధించినటువంటి ఆ రోడ్డు సోదరులు చెప్తున్నారు, ఇక్కడికి ఒకవేళ శ్మశానానికి వెళ్ళాలంటే ఇక్కడ అసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అక్కడ రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఈ రోడ్డు నిర్మాణంతో గౌరవంగా చనిపోయినటువంటి వారిని మనం వెళ్ళబుచ్చేటువంటి ఒక అవకాశం మాకు దక్కిందని చెప్పి పెద్దలు ఇందాక సత్యబాబు గారు అనుకుంటా చెప్తున్నారు. అదేవిధంగా ఆ వెంటనే తిరిగి ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ శివాలయానికి సంబంధించినటువంటి దారి కనుక ఇటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఇవాళ నాకు లభించిందంటే అది ఆ శివుడి యొక్క అనుగ్రహం, అదేవిధంగా మీరందరూ ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తాను. 2024 కూటమి కావాలి అని చెప్పి ప్రజలందరూ ఆకాంక్షించారు. అంతకుముందు రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి ఎక్కడ చూసినా అవినీతి పేటరేగిపోయినటువంటి సందర్భంలో ఒక మార్పు కావాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారు. ఇవాళ 3 పార్టీల యొక్క మేలు కలయికని మనం ఇవాళ చూస్తున్నాము, చూడటం మాత్రమే కాకుండా అనుభవిస్తున్నాం కూడా. నరేంద్ర మోడీ గారు నన్ను అడిగితే ఒక స్ఫూర్తి అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే తనకంటే కూడా దేశం మిన్న అని చెప్పి భావించి 2014 సంవత్సరంలో అధికారంలో ఆయన ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా దేశంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా దేశంపై ఎవరైనా సరే తీవ్రవాదుల రూపంలో కన్నెత్తి చూస్తే వారిని మట్టి కర్పించేటువంటి సామర్థ్యంతో ఇవాళ వారు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని ఒక గురువు స్థానంలో పెట్టి విశ్వ గురువుగా భావిస్తూ గౌరవిస్తున్నటువంటి నేపథ్యం. ఇంతకుముందు ఘనంగా అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ ప్రారంభం. అశేష ప్రజానికం సమక్షంలో పచ్చ జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి ఉదయం 7:30 భారీ సంఖ్యలో హాజరైన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైల్వే ప్రయాణికులు దేవి చౌక్ నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీగా కదిలిన కూటమి కార్యకర్తలు, ప్రజలు దశాబ్దాల అనపర్తి వాసుల కలలను నెరవేరుస్తూ అనపర్తి రైల్వే స్టేషన్లో ఆగిన జన్మభూమి ఎక్స్ప్రెస్ కి పచ్చ జెండా ఊపారు. పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి, యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి, కూటమి నాయకులు. అనంతరం రైల్వే స్టేషన్ బయట భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
జన్మభూమి కోత అనపర్తిలో జన్మభూమి కోత అనపర్తిలో జన్మభూమి కోత అనపర్తిలో జన్మభూమి కోత అనపర్తిలో జన్మభూమి కోత దగ్గుబాటి దగ్గుబాటి నల్లమిల్లి 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 भारत माता की जय भारत माता की जय भारत माता की जय రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై నల్లమిల్లి జై నల్లమిల్లి జై దగ్గుబాటి జై దగ్గుబాటి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బలభద్రపురంలో పల్లె పండుగ 2.0లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పోలవరం జిల్లాలో రైతు రుణాలకు బ్రేక్, రుణాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని రైతు సంఘాలు. యాభై కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారులకు మహార్దశ, నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కాపవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.